కౌలుదారులకైతే అసలు కౌలు రైతులకైతే ఎవరైనా పట్టించుకున్నారు ఇంతకుముందు? కౌలు రైతులు మీరు చూడండి, CCRC కార్డ్స్ కౌలు రైతుల కార్డులు ఇచ్చినది 2019-20 2,72,500 మంది, 2021 వచ్చేటప్పటికి 4,14,770 మంది, 21-22 వచ్చేటప్పటికి 5,24,200 మంది, 2023-24 వచ్చేటప్పటికి 8,31,000 అంటే 8,32,000 మంది కౌలు రైతుల కార్డ్స్ ఇచ్చి వాళ్ళకి ఇచ్చిన బీమా అసలు కోట్లు బీమా, పంట నష్ట పరిహారము కోట్లు అంటే మొత్తం మీద బీమానే 731 కోటి బీమా, 424 కోట్లు పంట నష్ట పరిహారం ఎవరు? కౌలు రైతులకు. అదేవిధంగా కౌలు రైతులకు పెట్టుబడి సాయం చూస్తే మొత్తము 5,56,000 మంది కౌలు రైతులకు ఇంచుమించు 751 కోటి. పంటల బీమా అండి, మీరు ఎప్పుడైనా అసలు బీమా తీసేసినారే, రైతు బీమానే మీరు కట్టడంలే. బీమా కట్టకుంటే పాపం రైతుకి ఎట్లా రావాలి బీమా? ఏం చేయాలి? రైతు బీమా కావాలంటే ఆయన పోయి బ్యాంకులన్నా కట్ చేసుకోవాలా, లేకుంటే ఆయనన్నా పోయి కట్టాలా? ఈ రెండా ఏటివేనా ఇవి? ఎంత బీమా కట్టడం? బీమా మొత్తము 3,411 కోట్లు ప్రభుత్వం కట్టింది 30 లక్షల మందికి బీమా. అసలు బీమా మొత్తం మనము గడిచిన 5 ఏళ్లలో మనం బీమా చూస్తే, అది కాదు, అది కౌలు, ఇది మొత్తం గడిచిన 5 ఏళ్లలో 2019 నుంచి 2022 వరకు చూస్తే 54 లక్షల ఇంచుమించు 50,000 మంది రైతులకు 7,800 కోట్ల బీమా, 7,800 కోట్ల బీమా. ఇవన్నీ అసలు చెప్తున్నా. అంతకుముందు 3,000 చిల్లర వాళ్ళది, మనం కట్టిండేదంతా 7,800 కోట్లు మనం కట్టినాం. అది వాళ్ళ రైతులకు వచ్చిండేది, మనం కట్టిండేది. ఇవన్నీ చూసుకుంటా పోతే అసలు రైతుల పరిస్థితి చూస్తే చాలా ఆందోళనకరంగా. ఇది ఇట్లా ఉండగా మళ్ళీ కలెక్టర్ల కాన్ఫరెన్స్ ఏమంటారు?